న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 56, 58 కులాలు దేశవ్యాప్తంగా బీసీలు అంటే 2500 కులాలు ఉన్నాయి. మరి ఎవడంచనా వేయాలి దాన్ని? రామ్ గోపాల్ గారు, సరే మన రాష్ట్రం విషయంలో కులగణనలో బీసీల గురించి ఎక్కువగా చర్చ వస్తుంది కాబట్టి వాళ్ళ జనాభాని తక్కువ చేసి చూపించారు అంటున్నారు. కాబట్టి మీరు డిప్యూటీ కలెక్టర్గా చాలా ప్రాంతాల్లో చాలా అనుభవం ఉన్నది పనిచేస్తున్నారు కాబట్టి మీ అంచనా ప్రకారం, మీ లెక్క ప్రకారం ఒకటి ఉంటుంది, బీసీల ఎంతమంది ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన లెక్క అయినా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లెక్క చేసిన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? విజిత గారు, ఇక్కడ బీసీల జనాభా మొట్టమొదట అంటే వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి నుంచి పూర్వం నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు మానవ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీలు, ఎస్సీలు, కొన్ని క్యాస్ట్ ఎస్టీస్, వీళ్ళు ఇక్కడ ఆరిజిన్. టోటల్ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఆర్ సెటిలర్స్ హియర్ ఓన్లీ, నాట్ ఓన్లీ వన్. ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ కూడా, సింగిల్ క్యాస్ట్ కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ ఆరిజిన్ కాదు. వీళ్ళంతా మైగ్రెంట్సే ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ లోకల్ బీసీలో కూడా కొందరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదవ్స్ ఉన్నారు, లోదేవ్స్ ఉన్నారు, వీళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ కాదు, వీళ్ళు ఢిల్లీ నుంచి ఎప్పుడైతే ఔరంగజేబు కుతుబ్ షా మీద యుద్ధం దండయాత్ర చేసినాడు, ఈ యాదవ్స్, లంబాడాస్, తర్వాత ఈ లోదాస్, వీళ్ళు వారియర్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, యుద్ధంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళు. వచ్చిన తర్వాత ఔరంగజేబు రిటర్న్ రమ్మంటే వాళ్ళు ఏం చెప్పారట, ఢిల్లీలో ఎక్స్ట్రీము వర్షాలు ఎప్పుడు వర్షాలు ఎక్కువ వర్షాలు, ఎక్కువ చలి, ఎక్కువ ఎండ, ఈడ ప్రశాంతంగా ఉండదు, మేము రామ్నాయన అని ఈడ సెటిల్ అయిపోయిన వాళ్ళు. అదే రకంగా ఈ కాయస్తాస్, బ్రాహ్మణ్స్ను కూడా పిలిపించింది ఎప్పుడు నిజాం గవర్నమెంట్లో ఏదైతే ఉందో రికార్డ్స్ రాయడానికి. కర్ణం ఏదైతే ఉంటారో, కర్ణం అంటారు కదా పట్వారీలను, వీళ్ళు ఎక్కడ వారణాసి అక్కడ ఏరియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణ్స్. వెల్మాస్ కూడా సెటిలర్సే, రెడ్డిస్ సెటిలర్సే. ఇక్కడ ముస్లిమ్స్ అయితే దండయాత్ర ప్రకారం వచ్చే వాళ్ళే ఉన్నారు. అటంకా ఇక్కడ మొట్టమొదటి 50% బీసీస్ ఖచ్చితంగా ఉంటారు రూరల్ పాపులేషన్. అయితే అందులో కూడా అన్ని కొన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఏదైతే ఉందో కొందరికి కొన్ని క్యాస్ట్లకు అన్యాయం ఉన్నది, కొన్ని క్యాస్ట్లకు న్యాయం ఉన్నది. ఇక దాంట్లో పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. అది కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు చేయాలన్న దాని మీద ఇక్కడ స్టేట్ పరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వార్డు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్లు కానీ, వీళ్ళు ఏదైతే ఉందో రిజర్వేషన్ బీసీ పరంగా వీళ్ళు అప్డేట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. దానికి ఏదైతే ఉందో చేయడం అన్నది ఒక సిస్టమేటిక్గా పోవాలి. అది పోకుండా ఏదో అల్లాటప్ప రాజా ఆర్డర్ ఇచ్చినట్టు మన అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి స్టోరీ చెప్పిండు అసెంబ్లీలో కేసీఆర్ మీద. అది ఏదైనా ఉంటే ఈ వారం ఆ వారం అన్ని ఇచ్చినాక తెల్లారి వచ్చినాక వారం అడిగితే ఏమన్నట్టు రాతకాయ బాతకాయ అన్నట్టు ఆ రకంగా కాకుండా ఇక్కడ చేయాలి. ఇక్కడ బీసీ కూడా నేను ఏమంటున్నా, ఏదో మన ప్రేమ్ గాంధీ గారు చెప్పినట్టు మండల్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చింది. అది శాస్త్ర ఏదైతే ఉందో మన రాజ్యాంగబద్ధమైన రిపోర్ట్ అది మండల్ కమిషన్. దాన్ని ఏం చేసారు, కాంగ్రెస్ తుంగలో దొక్కింది, బీఆర్ఎస్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చి బీఆర్ఎస్ బీసీ మీద నినాదం చేయడానికి అన్నది, నేనేమంటున్నా 18 మంది మంత్రులలో 12 ఓసీలు ఉన్నారు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ పోతే మిగిలిన 3-2 బీసీలు ఉన్నారు. అంతకు తప్ప వీళ్ళు ఎవరుగా పెట్టింది ఏం లేదు, ప్రజలు గ్రహించాలి. ఇది ఇక్కడ ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికగా వాళ్ళ బీసీలు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి, సర్వే చేయడం అదొకటి. అయితే పక్కకు పెట్టి వాళ్ళ వీళ్ళు బీఆర్ఎస్ అనవసరంగా బీసీ దాంట్లో ఇప్పుడు కవిత స్టేట్మెంట్ ఇవన్నీ వాళ్ళకి డ్యామేజ్ చేసే స్టేట్మెంట్లే. సైలెంట్గా ఉంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, మరి ఎప్పుడైతే సైలెంట్గా ఉంటే ఏదైతుందో సమస్య వస్తుంది పోతుంది. అందులో వారికి ఒకటి వేస్తే ఇంకా 2 రివర్స్ వస్తాయి. అందుకోసం వీళ్ళు పేడ మీద రాయేసుకున్నట్టయితే వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు చేయని పనుల గురించి సైలెంట్గా ఉండాలి, అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చేయలేదు అంటే ఇందాక గౌతమ్ ప్రసాద్ గారిని అడిగితే అదే చెప్పారు, మేమేమి 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ మేము ఇవ్వలేదు కాబట్టి మేము ఆ కులగణనో లేకపోతే బీసీ కులగణనకు సంబంధించి మాట్లాడలేదు. కులగణన పక్క పెట్టండి విష్ణు గారు. నేను ఏమంటున్నాను, రిజర్వేషన్ పరంగా వీళ్ళ దాని మీద జనాభా ప్రాతిపదికల పంపకాలు ఉన్నాయి. రిజర్వేషన్స్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏదైతే ఉందో వీళ్ళు ఒక వారసత్వం అయిపోయింది. మన సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, స్టేట్ గవర్నమెంట్. ఒక గస్టెడ్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినాక మళ్ళీ పిల్లలకి ఎందుకు రిజర్వేషన్ ఇస్తారు? ఒక ఎంపీ ఒకసారి ఎస్సీ ఎస్టీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తాత తండ్రి మన్మడు ఆ ఫ్యామిలీ వారసత్వం కాకపోతే అది దాన్ని రాజ్యాంగబద్ధమైన పద్ధతి అన్నారు కదా, అది ఇంకోళ్ళు ఇంకా లేరా? మిగతాలను కూడా పైకి తేవాలి కదా, అది వాళ్ళ దగ్గర ఉండాలి స్ట్రాటజీ. ఎవరైతే అట్టాడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. రిజర్వేషన్ దాని పరమార్థం వస్తుంది. అది ఒకటి. వీళ్ళు ఇంకా అంబేద్కర్ ఏంది? అరే నాయన, నీకు రాజ్యాంగము అది ప్రపంచం, అది భారతదేశం మొత్తము 600 చిల్లర ప్రిన్స్లీ స్టేట్ల అందరికీ 14th August 19
1947 మిడ్ నైట్ స్వతంత్రం వస్తే తెలంగాణకు సాగు బతుకులు అది 13 నెలల 2 రోజులు ఏదైతే ఉందో లేటుగా వచ్చింది. ఎప్పుడు సెప్టెంబర్ 17. 1948 సెప్టెంబర్ 17 నాడు. ఏది పటేల్ పుణ్యం అంటూ ఆపరేషన్ పోలో నెహ్రూ ఎక్కడో పోయి తగలబడితే తీసుకొచ్చి చెప్పక వచ్చేసి ఆపరేషన్ పోలో 3 రోజుల్లో సరెండర్ చేయించు నిజాంను. ఆయన అరే సెక్రటేరియట్ బిల్డింగ్ పటేల్ భవన్ అని పెట్టాలి కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ భవన్ అని పెట్టాలి. నీకు ఏం చేసిండు తెలంగాణకు అంబేద్కర్? అందరికి ఇచ్చిన రాజ్యాంగమే కదా, నీకు కొత్తగా ఏం ఇయ్యలే కదా. ఇలా నీకు విముక్తి కలిగించింది వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్. పార్టీని పక్క పెట్టుర్రి, ఆయన పేరు పెట్టుకోవాలి. అది ఇడిచిపెట్టేసి ఏమో పని చేసింది ఒకడు భోజనం పెట్టింది వాళ్ళకి అన్నట్టు ఆ రకంగా అది అన్నది. పటేల్ బాబు నువ్వు విగ్రహం పెట్టు అంబేద్కర్, నో డౌట్. నీ సెక్రటరియట్కు అంబేద్కర్ భవన్ అన్నారు. అన్నీ ఏం చేసిండు తెలంగాణకి 4 కోట్ల ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు నీ ఆపరేషన్ పోలో లేకపోతే మన సౌత్ పాకిస్తాన్ అవుతుండే మనకి ఏది సీలింగ్ ఉంటే అటువంటిది ఎన్నో రకాల అరాచకాలు మన్ను మశానం చేసిందని ఆపరేషన్ పోలో లేకపోతే ఇలా భారతదేశానికి ఏదైతే ఉందో మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చే సమస్య లేకుండే. అటువంటి దాంట్లో తెచ్చింది ఆయన పక్క పెట్టరు. ఇక తర్వాత ఇందాక మీరు ఒక మాట అన్నారు ఆధార్ కార్డు త్రూ చేయొచ్చు. కానీ ఆధార్ కార్డు మీద నేను ఏమంటున్నా, ఆధార్ కార్డు ఉండదు అట్లా కాదు విస్తా గారు. ఆధార్ కార్డు బేసిక్ కార్డు ఉంటుంది, ఒక్కొక్క కుటుంబంలో వార్డ్ వైజ్ ఉంటుంది కదా. ఆధార్ కార్డులో ఎవరు ఉన్నారు ఏంది ఉన్నారు వాళ్ళకి దానికి డేటా తీయరు, దాన్ని పక్కకు పెట్టేసి దాని మీద సర్వే చేయడానికి డేటా ప్రకారం సర్వే చేయమని చెప్తే ఈజీగా వస్తుంది కదా. అట్లా మిస్సింగ్ ఉన్న వాళ్ళు ఎవరు అనే దాని మీద అందులో కులము లేదు, అది మతం కాదు. మనిషి ఐరిష్ ఉన్నది, థంబ్ ఇంప్రెషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాని ప్రకారం చేయాలి. ఇక్కడ ఆ డేటా ప్రకారం కదా ఇప్పుడు 96.9 అది ఇష్టానుసారం పోయి చేస్తున్నారు. అది నేను చూసినా కదా నా దగ్గరకు వస్తే వాళ్ళు ఒక బుక్ ఒక బ్రోచర్ ఒకటి పాంప్లెట్ పట్టుకొస్తారు ప్రొఫార్మా, అది ఫిల్అప్ చేసుకుంటారు. చెప్పేటోడు చెప్తాడు, చెప్పనోడు చెప్పడు. అది ఎంట్రీస్ అన్నది అస్తవ్యస్తమైనది, ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎంతమంది భూములు డిస్క్లోజ్ చేసారు. ఇప్పుడు ఈ కేవైసీకి ఆధార్ లింక్ అయింది కదా, దాని ప్రకారం వెళ్ళదు. ఆ డేటా బిల్లు మొత్తం ధరనిలా ప్రింట్అవుట్ తీస్తే ఎవరికి ఎంత భూమి అనేది వస్తుంది కదా. అది చేసిరా చెయ్యలేదు. బ్యాంక్ ఖాతాలతో కూడా వస్తుంది, ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నది, చేసిరా చెయ్యలేదు. అదే ఏదైతే ఉందో సైంటిఫిక్గా ఏదైతే ఉందో జస్ట్ ఐ వాష్ కంటి తొడుపు చర్యలు చేయకూడదు. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే జరుగుతుంది ఇక్కడ. అది కాకుండా ఏది చేసినా కూడా గతంలో చట్టాలు ఏదైతే ఉందో 1900 వెంగళరావు పీరియడ్ వరకు ఏ చట్టం చేసినా ప్రజలకు ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల మేలు కోరి అగ్రేరియన్ లాస్ అన్నీ కూడా ఏకపక్షంగా బీదలకు గరీబోళ్లకు దున్నేవాడికే హక్కులు కల్పించిన సందర్భాలు ఉన్నాయి. అది పక్క పెట్టి ఇప్పుడు ఏదో వచ్చేసి చేసిన తర్వాత చేసుడు ఇది చాలా ఏదైతే ఉందో ఇది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. ప్రజలకు కానీ అన్ని విధాల ఇబ్బందులు ఉంటుంది కదా. నువ్వు సర్వే చేస్తున్న దాని మీద క్లియర్గా ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు వీఆర్ఓ వ్యవస్థను అనుకోరు. ఇవాళ అఖండ భారతదేశంలో ఉన్నారు అన్ని రాష్ట్రాలల్లో గ్రామ పరిపాలనాధికారుడు, కస్టోడియన్ ఆఫ్ విలేజ్ రికార్డు ఎవరు ఉంటాడు, ఎవడో రెవెన్యూ రిప్రజెంటేటివ్ ఉండాలి కదా. అది లేదని ఆయన అని చెప్పేసి 1978 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇల్లు ఇచ్చి పందిరేసారు తప్ప వీళ్ళు హనుమంతుని చేయబోతే కోతులు అవుతున్నాయి తప్ప గండు కోతలు అయితేనే మామూలు కోత అయితే వాడిపోతావు వాడి అనగానే. అట్లా ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ పట్టించుకున్నది లేదు. ల్యాండ్ రికార్డ్స్ కానీ ఏ డేటా కూడా అసంపూర్తమైన ఇది ఉన్నది. దాంతోనే వీళ్ళకు వచ్చేది ఏదైతే ఉందో అది ఉండదు. ఇక్కడ బీసీ లోకల్గా సర్వే చేసి కరెక్ట్ తీసుకొస్తే బీసీ రిజర్వేషన్ ఉంటుంది కదా. ఏది జాబ్లలో కూడా ఉన్నది కదా ఆల్రెడీ ఇప్పుడు బీసీలకు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ స్కీమ్స్లో కానీ అది కానీ ఉన్నది. అది డేటా చేయడం తప్పులేదు, కాకపోతే ఒక శాస్త్రీయంగా చేసి పర్మనెంట్ డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎవరు చూసుకున్నా కానీ. స్కూల్లో ఇప్పుడు ఏమంటే నేను ఎంత వీళ్ళు వేస్ట్ ఆఫ్ టైం ఎట్లా చేస్తారంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ పోయినా కూడా సిటిజన్ కొడితే మొత్తం డేటా వస్తుంది. నేను స్వయంగా పోయినాము పాస్పోర్ట్ ఏంది ఏ డేటా అని వస్తుంది. ఆ రకంగా ఇక్కడ ఒక క్యాస్ట్ విలేజ్ వైజ్ పెడితే హెడ్ మాస్టర్ దగ్గర పోతే వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురాపో, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురాపో, లోకల్ అరే నాయన నువ్వు ఇవ్వలేదు. స్కూళ్ళల్లో కూడా కంప్యూటరైజేషన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్యూటరైజేషన్ అయిపోయింది. లిస్ట్ తీసుకొని అక్రాస్ దాంట్లో వెరిఫై చేసుకోవాలి కదా. అది వదిలిపెట్టేసి ప్రతి ఒక్కడు మళ్ళీ తహసీల్దార్ దగ్గర పోయి తహసీల్దార్ క్యాస్ట్ ఒకసారి ఇచ్చిన తర్వాత నువ్వు బాజాప్తా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఇప్పుడు ధర ఏదైతే ఉందో ఆధార్లో క్యాస్ట్ వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనవసరంగా పిల్లలు మండల ఆఫీస్కి తిరుగుడు, గిరిదావారి దగ్గర తిరుగుడు, ఆర్డీఓ దగ్గర పోవడం, కొన్ని క్యాస్ట్లు ఆర్డీఓ ఇవ్వాలి. అటువంటి వాళ్ళు ఇవన్నీ వేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి అది ఉన్నది. అది ఒకటే కాదు ఇంకా చేయాలంటే వీళ్ళు ల్యాండ్ రికార్డ్స్ ఎందుకు పెడతలేరు. మళ్ళీ మాట్లాడదామండి. సో కార్తిక్ గారు ఫైనల్గా మీరు చెప్పండి. ఎందుకంటే సరే మీరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే సర్వే చేసి అది పెట్టినా కూడా మళ్ళీ రేపు కేంద్రం కోర్టులో ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా లీగల్గా కానివ్వండి లేకపోతే సాంకేతికంగానూ ఇంకా రకరకాలుగా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అంటే మేము చేసాము మా పని అయిపోయింది అని చేతులు దులుపుకునే కార్యక్రమమా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, లేదా నిజంగానే చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధి ఉంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మేడం నిన్న
బట్టి గారి పత్రికా సమావేశం విన్నాళ్ళకైతే ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం కాదు, 119 మంది శాసనసభ్యులు, మండలి సభ్యులు అందరూ కలిపితేనే ప్రభుత్వం. అయితే బట్టి గారు మాట్లాడుకుంటూ మా పార్టీ పోతుంది అని ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తుంది, వారిపైన ఒత్తిడి తీసుకొస్తాము, ఈ బిల్లు పాస్ అయ్యేలాగా ఈ బిల్లు పైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా మేము వారిపైన ఒత్తిడి తీసుకొస్తాము అన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ